ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను విడిపిస్తూ ఉన్నది, మన జీవితాలను సరిచేస్తూ ఉన్నది, మన జీవితాలను ధైర్యపరుస్తూ ఉన్నది. ప్రతి ఉదయకాలము దేవుని వాక్కు వినుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 2వ రాజులు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనమును ధ్యానం చేసుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 14-15 వచనములను చదువుకున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో ఈ ఉదయకాలం ప్రభు మనతో ఉద్దేశించిన అనుభవాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ రాజులు 19వ అధ్యాయములో హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తనకు కలిగిన శ్రమను బట్టి, తనకు కలిగిన భయమును బట్టి, తనకు కలిగిన శోధనను బట్టి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ దూతల చేత ఎవరితో అయితే వర్తమానం పంపించాడో ఆ శత్రురాజు అషూరు మరి దేశపు రాజైన సన్హెరెబు అని మరి పైన వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అన్యుడు, మరి ఒక అన్య దేశానికి సంబంధించిన ఒక రాజు, మరి ప్రభువు బిడ్డగా మరి పిలువబడుతున్న హిజ్కియా రాజు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ప్రజలకు, యూదా దేశమునకు రాజుగా ఉన్న ఈ హిజ్కియాకు ఒక దుర్వార్త వినపడినది, ఒక భయం కలిగించే వార్త వినపడినది, ఒక ఆందోళన కలిగించే వార్త వినపడినది. అలాంటి సమయంలో ఈ హిజ్కియా ఏం చేశాడు అంటే, అవును నేను రాజును కదా, మరి సైన్యమును తీసుకొని వెళ్ళి నేను పోరాడాలి అని మరి తన యొక్క అవును మానవ శక్తిని మరి ఉపయోగించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల వైపు చూడలేదు, మరి తన అధికారం వైపు చూడలేదు, కానీ ఆ దూతల ద్వారా ఏదైతే వర్తమానం పంపించిన మరి ఆ వ్యతిరేకంగా ఉన్న ఆ సన్హెరెబు రాజు పంపించిన, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క వర్తమానాన్ని తీసుకొని ఏదైతే ఉత్తరము వ్రాసి పంపించాడో, అవును ఒక బెదిరింపుగా, అవును భయాన్ని కలిగించే ఆ మాటలు, దేవుని దూషిస్తూ, దేవుని బిడ్డలను దూషిస్తూ, దేవుని బిడ్డలను ఎగతాళి చేస్తూ, అవును ఎంతో భయాందోళన కలిగించే ఆ మాటలు, ఆ ఉత్తరము చదివినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉత్తరము దేవుని సన్నిధిలో విప్పి పరచి అని చదువుతూ ఉన్నాము. అవును, మన సమస్యలు కూడా ఈ ఉదయకాలము ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ హిజ్కియా అనుభవం ద్వారా మన సమస్యకు పరిష్కారం, అవును ఈ లోకములో మనకి దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా చూడండి, యూదా రాజైన హిజ్కియా ఒక గొప్ప రాజైనప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన సైన్యాన్ని, తన యొక్క మరి సైనికులకు కలిగిన మరి ఆ యొక్క చూడండి వస్తువులను ఏది కూడా నమ్ముకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును దేవుని వాక్యంలో ఉంటుంది కదా, మరి రథముల వలన, మరి మనుషుల బలము వలన, సైన్యము వలన కాదు, యెహోవా వలననే మనకి రక్షణ కలుగుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునిని ఆశ్రయించుటలో మేలు ఉన్నది అన్న సత్యాన్ని హిజ్కియా గమనించాడు. మనుషుల బలము కాదు, అవును వ్యక్తులు మరి వారి యొక్క అధికార బలము కాదు, అవును ప్రియ దేవుని బిడ్డలారా వారికి ఉన్న రథములు కాదు, గుర్రములు కాదు, అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మరి సరి అయిన మరి స్థలాన్ని, సరి అయిన అవును నిర్ణయాన్ని చేసుకొని హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో వచ్చి ఆ ఉత్తరాన్ని పంపించి ఏదైతే వ్రాసి ఆ మనుషులతో పంపించాడో దానిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు, దేవుని పాదాల చెంత పెట్టాడు, అది పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. అద్వితీయ దేవుడవైన యెహోవా, భూమి ఆకాశములను సృజించిన
నీవు కెరూబుల మధ్య నివసించే నీవు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు దయచేయి అని విన్నవించుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, శరీర సంబంధమైన మరి శక్తిని ఆశించలేదు, కానీ దేవుని శక్తి, ఎందుకంటే మన ప్రభువు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, ఆయన అద్వితీయుడైన దేవుడు, ఆయన కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుడు కనుక, అవును, ఈ సమస్యకు పరిష్కారము ప్రభువు వలన సాధ్యం, ప్రభువు వలన సులువు, తేలిక అని గ్రహించాడు హిజ్కియా. దేవుని సన్నిధిలో తన సమస్యను మరి ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఏ రాజు అయితే మరి బెదిరించి భయపెట్టి దేవుని నామాన్ని దూషించి దేవుని బిడలను దూషించాడో, ఆ రాజు యొక్క పరిస్థితిని దేవుడు హిజ్కియా ప్రార్థన ద్వారా, చూడండి, ఇదే అధ్యాయములో 34వ వచనంలో మనకి కనిపిస్తా ఉంటది. ప్రియ దేవుని బిడలారా, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. హల్లెలూయా! దేవుని దూతను పంపించాడు. పరము నుంచి దేవుని బిడల పక్షమున ఆయన దూతను పంపించి, చూడండి, ఆ రాత్రియే దేవుని దూత మరి 180,000 మందిని హతమార్చిన అనుభవము, ఆ రాత్రియే హతమార్చిన అనుభవము. ఉదయమున లేచి చూచినప్పుడు వారు మృత కళేబరములుగా నిర్జీవంగా పడి ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఏ సైన్యాన్నైతే చూచుకొని అతిశయించాడో, గర్వించాడో, దేవుని దూషించాడో, దేవుని బిడలను హేళన చేసి, అవును, గాయపరిచిన మాటలు మాట్లాడాడో, కానీ హిజ్కియా, మరి నేను రాజును కదా, నేను సైన్యాన్ని తీసుకొని అతని మీదకి యుద్ధానికి వెళతాను అని తన సొంత జ్ఞానమును మరి ముందు పెట్టుకోకుండా దానిని ప్రక్కకు నెట్టివేసి దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. దేవుని సన్నిధిలో తన సమస్యకు సరైన పరిష్కారము ఉన్నది అని గ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ జీవితంలో కూడా ఏ సమస్య అయినా మనుషుల దగ్గరికి వెళ్ళటం వలన ప్రయోజనం లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళడం వలన నీకు ప్రయోజనం లేదు, నీకు పరిష్కారము పూర్తిగా నీ సమస్యకు కలగాలి అంటే, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని పాదాలు పట్టుకో. నీ సమస్య దేవుని సన్నిధిలో, అవును, ఆయన ఎదుట నీవు చెప్పుకొనినప్పుడు ఆయన నీకు గొప్ప విడుదల. ఆ సన్హరీబు మరి ఏ విధంగా తన సొంత కుమారులే దేవుని దూషించిన ఆ వ్యక్తిని, చూడండి, తన దేవతకు మ్రొక్కుతూ ఉండగా ఆ గుడిలో మరి చూడండి, ఆ 2 కుమారులు వచ్చి చెరోవైపు ఖడ్గముతో అతనిని హతమార్చిన అనుభవాన్ని క్రింద వచనాల్లో మనం గమనిస్తాము. 2వ రాజులు 19వ అధ్యాయము ఆఖరి వచనాలను మీరు గమనించినట్లయితే అంత భయంకరమైన అనుభవము ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, అందుకే ప్రభు అంటూ ఉంటాడు కదా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటూ ఉన్నాడు. కనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక, శ్రమ వచ్చినప్పుడు మరి నిరాశపడక, నిస్పృహ చెందక దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు ఉన్న చోట మోకరించి ప్రార్థించు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో నీ సమస్యను ఆయన ఎదుట నీవు తెలియచేసినప్పుడు ఆయన సరి అయిన విధానంలో నీకు జవాబిస్తాడు. ఆయన నిన్ను విడిపించి నీకు విజయం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెందుకు నీకు భయం, ఇంకెందుకు నీకు చింత? నీ ప్రభువు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నీవు సరి చేసుకొని దేవుని ఎదుట పరిశుద్ధపరచుకొని విధేయతతో ప్రార్థించి నీ సమస్యకు పరిష్కారాన్ని పొందుకో. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, హిజ్కియాకి వచ్చిన సమస్యను బట్టి కలవరపడలేదు తండ్రి. మనుషుల బలాన్ని, తన అధికారాన్ని చూసుకొని మరి వెళ్ళలేదు, కానీ నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో తన సమస్యను, ఆ ఉత్తరమును తెరచి దానిని విప్పి నీ ఎదుట పెట్టి ప్రార్థన చేశాడు. తను తాను తగ్గించుకున్నాడు. నేను రాజును కదా అని హెచ్చించుకొనక తను తాను తగ్గించుకొని మహారాజు అయిన నిన్ను గనపరిచి నీ ఎదుట తన సమస్యను తెలియచేసినప్పుడు గొప్ప విజయం ఇచ్చావు. నీ దూతను పంపించి ఆ రాత్రియే 180,000 మందిని మృత కళేబరములుగా మారే అనుభవములో వారు చూచి ఉన్నారు. అవును ప్రభువా, నీ పిల్లలకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదని నీవు వాగ్దానం ఇచ్చావు తండ్రి.
ఈ ఉదయకాలము నీ మాటల చేత నీ బిడ్డలను ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతోనూ నీ సమాధానంతోనూ నీ సంరక్షణతోనూ నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.